మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి గ్రామంలో బీజేపీ మద్దతుతో గెలిచిన మహిళా సర్పంచ్పై అధికార పార్టీ నాయకులు దాడి చేసిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గొల్లపల్లి గ్రామంలో బీజేపీ మద్దతుతో కీర్తి గౌడ్ అనేటువంటి మహిళ గెలవడంతో ఆమెపై అధికార పార్టీకి చెందిన రాజేశ్వర్ రెడ్డి భార్య స్వర్ణలత అనేటువంటి మహిళ 50 ఓట్లతో ఓడిపోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు రాత్రి గెలిచిన అభ్యర్థి మద్దతుదారులు దాడులకు తెగబడ్డారు. సర్పంచ్ అభ్యర్థి గ్రామ దేవతకు మొక్కి ఇంటికి వస్తుండగా ప్రత్యర్థులు ఇంట్లో నుంచి రాళ్లతో కర్రలతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో తిరిగి 30 మందితో కలిసి సర్పంచ్ ఇంటిపై దాడులకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇప్పుడు మాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. గెలిచినా కూడా మాకు అసలు యూజే లేకుండా చేస్తున్నారు. మీరు ఎలా ప్రమాణ స్వీకారం చేస్తారో చూస్తాం. మా దగ్గర టిప్పర్లు ఉన్నాయి. మీ రోడ్ల పైన ఒక్కరు నడుస్తున్నప్పుడు మేము ఎక్కిస్తాం, జేసీబీలతో ఎక్కిస్తాం. పెద్దమ్మా రండి. నా పేరు శ్రీనివాస్ గౌడ్. నేను గొల్లపల్లి మాజీ సర్పంచ్ను. ఈరోజు మా ఊర్లో మాజీ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి గారు ఓటమిని జీర్ణించుకోలేక రెండు రోజులు దాడులకు ప్రయత్నించారు. చట్టం మాకు సహకరిస్తలేదు. ఇలాగే కొనసాగితే మేము ఒక మాజీ సర్పంచ్ కాబట్టి ఊరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాము. పోలీసులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఏ రాజకీయాలు ఉండొద్దు, ఏవి ఉండొద్దు, ఎవరి పవర్కు ఎవరు లొంగొద్దు. రాజ్యాంగం చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి. ఉన్న వాళ్ళకు కొమ్ము కాయొద్దు. వాళ్ళు ఏదో ధన పిచ్చికి అట్లా చేయొద్దు. మనము ఒకనాడు మీరు పోలీసులు ఒక ప్రమాణం చేసి వస్తారు. రాగద్వేషాలకు అతీతంగా ఎవరిపైన దాడులు జరుగుతున్నాయో వాళ్ళని భయపట్టేయడానికి కనీసం పొద్దున తీసుకుపోయి ఒక పోలీస్ స్టేషన్ వేస్తే వాళ్ళకి భయం ఉంటుంది. లేకపోతే ఏదైనా మాట చెప్పిపోతే భయం ఉంటుంది. ఆ భయాలు లేకుండా మేము ఉన్నాము, మీరు ఏమైనా చేసుకోండి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నది చట్టము. ఇది తప్పు. మా ఊరు ప్రశాంతంగా ఉండాలని నేను ఒక మాజీ సర్పంచ్గా కోరుకుంటున్నా. వాళ్ళు మా ఫ్యామిలీనే కాదు, మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరి ఫ్యామిలీలని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తూ ప్రచారాలు చేయడం, అసభ్యకరమైన వార్తలు అక్కడ మాట్లాడడము, ఎవరెవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ చంపేస్తామని మాట్లాడుతున్నారండి. మేము ఈ విషయాన్ని ఎంపీ వారికి ఇంకా తీసుకెళ్ళలేదు. ఎందుకంటే నైట్ మా డాడీ లేరు ఇక్కడ. మేము గెలిస్తే ఉన్న మొక్కుల కోసం అని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళారు. ఆయన వెళ్ళిన ½ అన్ అవర్లోనే ఇంటి పైనకి దాడికి వచ్చారు. సో మా ఫాదర్ ఇప్పుడు వచ్చి ఆ విషయం గురించి మాట్లాడతాడు. ఖచ్చితంగా బీజేపీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మద్దతు కూడా మేము తీసుకుంటాం. వాళ్ళ సహాయం కూడా మేము కోరుతున్నాము. మీడియా ముఖంగా కూడా మేము తెలియజేస్తున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము అని చెప్పి విర్రవీగుతూ పోలీసులు మా వాళ్ళే, మేము పైసలు వేసామని చెప్పి పోలీసులకు చెప్తున్నారు. ఎమ్మెల్యే మా వాళ్ళే అని చెప్పేసి, కాంగ్రెస్ వాళ్ళని చెప్పేసి వాళ్ళు మేమేది చేసినా నడుస్తుంది, మీరు ఎలా చేస్తారు ప్రమాణ స్వీకారాలు మేము చూస్తాము, మీరు ప్రమాణ స్వీకారం చేసే వరకు మీ ఇంట్లో ఒక శవాన్ని లేపుతాము, మీరు ఎలా బతుకుతారో చూస్తా, నీ కొడుకు ఎలా ఉంటాడో చూస్తా, మాకు టిప్పర్లు ఉన్నాయి, జేసీబీలు ఉన్నాయి, మేము